శివుడాజ్ఞ అనేది చీమైనా కుట్టదు అని ఎందుకంటారో తెలుసా? మనకి చిన్న చీమ కుట్టాలన్నా సరే ఆ పరమేశ్వరుడి పర్మిషన్ తీసుకునే మనల్ని కొడుతుంది. అలానే మనం ఏం చెయ్యాలన్నా, మనం ఎక్కడికి వెళ్ళాలన్నా సరే పరమేశ్వరుడి ఆజ్ఞ కావాలి. అలానే మన ఊర్లో ఉన్న గుడైనా సరే, మనకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడైనా సరే స్వామివారి ఆజ్ఞ కావాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మా ఊర్లో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళడానికి నాకు ఇంత టైం పట్టింది. ఎప్పుడు వెళ్ళాలి వెళ్ళాలి అనే అనుకుంటాను, కానీ అమ్మవారి పిలుపు రాకుండా మనం ఎలా వెళ్తాం చెప్పండి. నేను అమ్మవారి గుడికి లాస్ట్ టైం డిసెంబర్ లో వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు అన్నమాట. అదేంటో మేము ఎక్కడికి వెళ్ళాలన్నా సరే అమ్మవారి గుడి దాటుకునే వెళ్ళాలి, కానీ అమ్మవారి దర్శనానికి మాత్రం వెళ్ళట్లేదు. ఎట్టకేలకి ఇవాళ కుదిరింది అనమాట. మా ఊరి కండిగ్లమ్మ గుడిలో ఇవాళ స్పెషల్ ఏంటో చెప్తాను. ఉగాదికి గాజులతో అయితే అమ్మవారిని అలంకరణ చేశారు. నేను ఇక్కడ పిక్కిస్తాను చూడండి. ఈ రోజు గాజుల అలంకరణ తీసేసి అమ్మవారికి అయితే పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అమ్మవారికి అలంకరించిన గాజుల్ని ఇవాళ వెళ్లే భక్తులకైతే ఇచ్చారనమాట. అలానే కండిగ్లమ్మ తల్లి పుట్టింటి వారు వడపప్పు చలివిడి కూడా తీసుకొచ్చారు. వెళ్ళిన వాళ్ళకి వడపప్పు చలివిడి అలాగే పంచామృతాలతో చేసిన అభిషేకాన్ని ప్రసాదంగా పెట్టారు. మా ఊరు అమ్మవారు అని చెప్పడం కాదు గాని అండి, మా కండిగ్లమ్మ తల్లి ఎంత నిండుగా ఎంత అందంగా ఉంటుందో. ఇంకా అమ్మవారి దర్శనం అయిపోయాక గాజులు తీసుకోవడానికి వచ్చాము. ఓకే, థ్యాంక్స్. మాకు ఇచ్చిన గాజుల్ని మేము గుళ్ళోనే వేసేసుకున్నాము. చేతులు చూసారు ఎంత నిండొచ్చేసాయో. ఇంకా తినొచ్చేసరికి మా ఆడబడుచు ఆ గాజులు తనకి చాలా బాగున్నాయి. ఎప్పుడు ఈయన బ్యాంగిల్స్ అయితే వేసుకోలేదు, కానీ అమ్మవారి గాజులు అనేసరికి వేసుకోవాలనిపించింది. చేతి నిండా గాజులు వేసుకుని తెగ మురిసిపోతుంది మా ఆడబడుచు. ఫస్ట్ టైం పంచామృతాన్ని నేను పూర్తిగా తిన్నాను. టేస్ట్ చూడమే కానీ కంప్లీట్ గా ఎప్పుడు తినలేదు. ఫ్రూట్స్ తోటి చాలా బాగుంది. మీలో ఎంతమంది ఐపీఎల్ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నారు? నేనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ SRH కే ఇస్తా. ఎంతైనా తెలుగు వాళ్ళం కదా. అమ్మవారి గుడి ఎదురుగా చెరువులో తామర పువ్వులు భలే ఉన్నాయి. చాలా అంటే చాలా పీస్ఫుల్ లొకేషన్ అన్నమాట. పక్కనే ఉసిరి చెట్టు చూసారా, గుత్తులు గుత్తులుగా కాయలు భలే ఉన్నాయి. మేము వాటిని తస్కరించాలనుకున్నాము, కానీ అవి పిందలుగా ఉన్నాయి. ఊరికే చూసి వదిలేకుండా ఫాలో కొట్టి లైక్ చేసి వెళ్ళండి.